హాయ్ అండి, ఈరోజు ఇంకొక రెసిపీ చూద్దామా. సొరకాయ టమాటా పచ్చడి అండి. ఇది రైస్లోకి, చపాతీలోకి, దోశలోకి దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి. సొరకాయ నుండి వాష్ చేసుకొని ఈ విధంగా ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. టమాటా అండి, చింతపండు ఈ విధంగా నానబెట్టుకోవాలి. ధనియాలు, జీలకర్ర, మెంతులు, దీంట్లో గుమ్మడి గింజలు వేసుకున్నానండి, బాగుంటుంది. నువ్వులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అల్లము, వెల్లుల్లి తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకురండి. ఆయిల్ అంటే కొంచెమే వేసుకోవాలి. దీంట్లో అంటే ధనియాలు, మెంతులు, జీలకర్ర, గుమ్మడి గింజలు, నువ్వులు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. చింతపండు లేకుండా టమాటా వేసి కూడా చేసుకోవచ్చండి, అది మీ ఇష్టం అండి, టేస్ట్ని బట్టి. టమాటా కొంచెం ఎక్కువగా వేసుకోవాలి, లేదా కొంచెం చింతపండు వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత అండి దీంట్లో పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోవాలి. చల్లారనివ్వాలండి, ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం నూనె వేసుకొని సొరకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. మూత పెట్టేసి ఉంచాలండి, సొరకాయ కొంచెం మగ్గాలి. సొరకాయ లేతగా ఉంటే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి, లేదా కుక్కర్లో పెట్టుకోవాలి. సొరకాయ కొంచెం ఫ్రై అయిన తర్వాత అండి దీంట్లోనే మనం టమాటా వేసుకోవాలి. నా వీడియోస్ చూడండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మూత పెట్టేసి ఉంచాలి. టమాటా, సొరకాయ కొంచెం మగ్గాలి. దీంట్లోనే మనం చింతపండు వేసుకోవాలి. చింతపండు ఒకటే వేసుకోవాలండి, వాటర్ అలానే పెట్టుకొని మనం గ్రైండ్ చేసేటప్పుడు కలుపుకోవచ్చండి. ఈ సొరకాయ టమాటా ఇది కూడా చల్లారనివ్వాలి. సొరకాయని ఈ విధంగా కట్ చేసి చూడాలండి, ఈ విధంగా కట్ అవుతుంది కదండి. ఇప్పుడు సొరకాయ మగ్గిపోయిందండి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం ఫస్ట్ ఫ్రై చేసుకునేవన్నీ వేసి తగినంత ఉప్పు వేసండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లోనే కొంచెం మనం వాటర్ ఉంచాం కదండి, చింతపండు వాటర్ వేసుకోవాలి. కావాలనుకుంటే నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇంకొంచెం వాటర్ వేసాను. దీంట్లో ఇష్టం అండి కొంచెం చక్కెర కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో మనం టమాటా, సొరకాయ వేసుకోవాలి. మరి మెత్తగా కాకుండా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. కొత్తిమీర కొంచెం ఎక్కువగా వేసుకోవాలండి, బాగుంటుంది టేస్ట్. మరి మెత్తగా కాకుండా ఈ విధంగా ముక్కలుగా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో కంటే మనం తాలింపు పెట్టుకోవాలండి. నేను జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఇంగువ వేసి తాలింపు పెట్టాను, అంతేనండి. మీరు కావాలనుకుంటే ఎండుమిర్చి, పప్పులు కూడా వేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి.